చూడండి చిన్న పాపలారా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7:55 అయిందనమాట. సో ఈరోజు నవంబర్ 29వ తారీఖు అనమాట. సో ఒక 5 నిమిషాలు తక్కువ 8కి. కాబట్టి ఈరోజు భారతి బర్త్డే అనమాట. సో నేనే విష్ చేద్దాం అనుకుంటే కానీ అందరు ఫోన్లు చేశారు అప్పుడే, వాళ్ళ అమ్మలు వాళ్ళ బాబాయ్ళ్ళు. ఇంట్లో ఇంకోటి తెచ్చుకో తెచ్చుకో నువ్వేమో మోసపా. ఏ పాప ఇక్కడ ఇక్కడ ఏమంత మేర పోతావు అమ్మ? ఏమి అమ్మలు అల్లరి, కొడితే ఏడుస్తారు, కొట్టుకుంటేనేమో ఇట్లా. మంచిది మంచిది అనుకుంటే 500 తీసుకుంటే ఎవరు తక్కువ వాళ్ళు కాదు. సో నేను విష్ చేద్దాం అనుకుంటే ఇంకా ఫోన్ చేసిండ్రు అనమాట. భారతి వాళ్ళ అమ్మళ్ళు, వాళ్ళ పాప అండ్ వాళ్ళ చిన్నమ్మళ్ళు అందరూ ఫోన్ చేసి విష్ చేసిరు. ఇంకా సో అంటే నేనేమి బ్లాగ్ స్టార్ట్ చేసి చెప్దామని అని నేను అనుకుంటే ఈలోపు చెప్పేసిరి. ఓకే, ఎవరు చెప్తే ఏం లేండి, అందరూ విష్ చేసారు. హ్యాపీ గుర్తుపెట్టుకొని కరెక్ట్ టైంకి లేచి ఫోన్ చేయాలంటే సూపర్. హ్యాపీ బర్త్డే అమ్మాయి, నిండు 1000 ఏళ్ళు కానీ హ్యాపీగా బతుకు. ఏమి ఒక రకమైన ఫేస్ పెట్టే, గిఫ్ట్ లేదు ఏం లేదు చెప్తాడు. అందరికంటే లేట్ చెప్పింది నువ్వే కదా. అందరికంటే లేట్ నాకు తెలుసు. ఆ ఫోన్లో ఎందుకు వస్తున్నావు, అందరికంటే చక్కని చెప్పచ్చు. నేను ఇంకా చెప్పలేదు ఎందుకు, వీడియో తీసుకుంటే చెప్దామని నాన్న ఇంత పెద్ద ఏమన్నా రాత్రి అన్ని ఇడే ఉంటాను కదా, రాత్రి కూడా దాచుకోలేదా? చెప్పు, అదే బాధ నాకు. పొద్దునంటే అందరు లేచి చెప్పారు, అది చెప్పని సంతోషము. లేదని లేదా రాత్రి ఇడే ఉంటుంది కదా, రాత్రి కూడా దాచరాలేదా? ఆగు, నిన్న సంవత్సరం నాకు బర్త్డే విషయం నేనే అడిగింది. నాకు అసలు బర్త్డే విషయం అని చెప్తాను అని చెప్పానంటే చెప్పానే. సరేలే, ఏదేమైతేనేమి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండు, హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి. హ్యాపీ ఏమో ఫ్రెండ్స్, నేను నుంచి అరసలాడుకోవడమే జరిగింది మళ్ళీ మా ఇంట్లో. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ప్రతి ఒక్కరు విష్ చేస్తుంటారు. అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి. అందరు బాగుండాలా. అట్లనే నా పుట్టినరోజుకి అందరు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి. ఓకే, అతనికైతే కనుక హ్యాపీ బర్త్డే మళ్ళీసారి భారతి. నాకు చీర తెచ్చావు రవి. లేదు, లేకుంటే మళ్ళీ ఉన్నది కానీ కొత్త చీర కట్టుకో. మరి ఇప్పుడు నన్ను ఏంటికి అడుగుతుంది? అడిగితే ఐరా వచ్చా నిన్న 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 నువ్వు మా పాపను పట్టుకో, ఇక్కడ తీసుకో, ఇక్కడ అనేసి ఇక్కడ రక్కొచ్చు కాదు. నిన్న మా సరే నువ్వు ఎందరు వేస్తావు కదా, అయినా హ్యాపీ టు యూ నాదే రేపటే. నీది కాదు నాది, బర్త్డే టు యూ. కేక్ మా అమ్మకి వచ్చేసామా అంటది అయినాక. అది ఈరోజు బర్త్డే టు యూ ఎవరిది? అయ్యో అమ్మ, ఈరోజు కరెక్ట్ చెప్పా. నా బంగారు పిల్లలమ్మ, ఇవాళకే లాలీపాప్ పట్టేప్పుడు ఇద్దరు. ఈ బర్త్డే అంటే గిఫ్ట్ అయిపోయేది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఉన్నప్పుడు కనపడదు కానీ లేనప్పుడు అంత బాగా జరిగిన గిఫ్ట్ అనేది ఒకటి మాత్రము ఇబ్బంది పెడుతుంటుంది అనమాట. కాదు విన్నా, పెళ్ళైనాకి పుట్టినరోజు నాకు తెలియలే కానీ 5 ఏళ్ళు అంటే 5 పుట్టినరోజు 5 ఏళ్ళు కాదులే. మా పెళ్ళి 6 అయిపోయి 7 ఎలా ఉండదులే కానీ ప్రతిదీ వీడియోలో ఉంటుంది. నా పుట్టినరోజు వీడియోలో ఏమేమి గిఫ్ట్ ఇచ్చానో చూడు. అదే దాంట్లో ఉంటాయి కదా చూడు. నాకైతే ఏం గిఫ్ట్ ఇచ్చినావు నువ్వు? గిఫ్ట్ అడగలేదు, ఎందుకంటే కానీ సంతోషం చేసుకున్నాము అంతే. గిఫ్ట్లు అయిపోయేదంటే
ఉంటాయి కదా. మన బర్త్డే సంగతి కాదు, అన్ని బర్త్డే సంగతి అంటున్నాను. మరి అన్ని బర్త్డేకి నన్ను అడిగింది నాకు గుర్తులేదు. చూడి ఇదిగా ఏమి ఇచ్చాను చూడు దాంట్లో. లే ఏమీ లేదు, ఏమి ఇచ్చలేవు. అయితే ఇప్పుడు కూడా ఎందుకు అడుగుతా? ఈ మన అడుగుతున్నాను మరి ఇప్పుడు కానీ నన్ను ఎందుకు అడుగుతుంది? చెప్పలేదు కదా అని విషెస్ కాదు, నువ్వు చీర అంటివి కదా, మరి అది చెప్పు. చీర ఉండాలి నువ్వు ఉంటే మరి నన్ను ఎందుకు అడుగుతుంది? కనిపిస్తుందా లేదా మనం పాత కుటుంబం? లైటింగ్ అని పెడితే ఉండదు. అడ్డమన్ను పెట్టి కానీ వచ్చి తట్ట నీకు ఒక్కటి కానీ వస్తుంది. అది అంటే లేచావు నన్ను టైంకి కళ ఏం కళ ఈరోజు నీ బర్త్డే ఏం కళ పడింది చెప్పు. ఎవరాడా? వీడియో కోసం వచ్చింది. నేను విష్ చేస్తాను చేయను అని మెలుగు మీదే ఉన్నదని నాకు డౌట్. ఎందుకంటే చూడే అప్పుడే కాదు, అప్పుడే రాత్రి పూట మెలుపు ఉన్నాను. ఇప్పుడు కూడా లేదు చూసి ఈరోజు కూడా ఉన్నాను లేదా పడుకునేది. ఇంకా లేదులే ఎక్కువ నానే. యాడికేరా పోయిస్తావా? చూపిద్దురా మరి, నువ్వు ఒక్కడే చూస్తుంటావు, రోజు ఆ పిల్లల్ని చూపిస్తావు కదా. చూడాయిరా ఎంత నవ్వునిసి ఉండవా? మా రాజేష్ బాబాయ్ కూడా పంపించాడే బర్త్డే విషెస్. ఇంకా వీడియో సెట్ చేసి పంపించాడు మా బాబాయ్. ఇక థ్యాంక్స్ బాబాయ్. యా వచ్చలే 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 నీ సగన రావడం తిప్పుదురాయే. పాపం పిల్లరా ఏడుస్తుంది. రా కుక్కు కదా జానిగాడు, మీ నాయన బండి సర్ది మీన వచ్చాడు వాడు. ఐరక్క వెనక్కి ఎక్కుతుంది. ఐరన్ వెనక్కి కూసా. నిస్సక్క బాయ్ బాయ్. నిసి బాయ్. మరి సంగ పట్టుకోయిరా. జానీ జానీ వసరా అవు కాదే. ఇప్పుడు బాగుండదే బండి. బండి నిన్న చేపించుకొని వచ్చాడా? ఏమేమి చేపిస్తుంది? ఆయిల్ చేంజ్ కానీ పోతే మొత్తం అది చైను. అవి మేము ఎక్కినప్పుడు కూడా కుట్టు అది ఏమి చాలా శబ్దం వస్తుండే బండి. ఎక్కడికైనా దూరభారం అందరు కలిసిపోతాం కదా, అందుకోసమనే ఇంకా బండి చేపించాడు అనమాట. కొంతవరకు అంత కాదు. అవి ఆయిల్ చేసి ఏం సల తీసుకునేదినే నీ మాటలన్నీ అర్థమవుతుండదు. వణుకుతావు రా కట్టేస్తా మొత్తం కట్టలేదు. జరగాయి రా జరుగు.
సరే అయినా సౌండ్ కూడా వేరే వస్తున్నది చూడు బండి అప్పుడు ఏం గట్టిగా వస్తున్న సౌండ్ ఓమా ఇవి వేయండి ఈ తర్వాత మళ్ళీ అవన్నీ ఫస్ట్ వేసినవి కదా మళ్ళీ అది అది అట్లా ఏం పెడతావు ఇంకా వినోద్ రెడీ అయ్యాడే మా ఐరా పాప ఐరా నిలిపోచుకుంటువే ఆయ్ కాదు నిన్ను పిండిపడి ఆయమ్మ వచ్చింది చూడు ఐరా పోతావు మరి బడికి ఇడిచి వస్తాను మధ్యాహ్నం వరకే వినోది పొద్దుండేది పోతావా సరే ఓకే మా చిన్న పాపను కూడా నీళ్ళు పోసి పండబెట్టాను నేను కాదు మన ఇద్దరికి వచ్చేది ఏడుస్తుంటే పండబెడితే ఇవి నన్ను మీరు అలా రెడీ అయ్యారా నేను రెడీ కావాలి కదా నేను 2 సీరియల్ వేస్తాను వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి నాకు ఇస్తావా నేను రెడీ అవుతాను ఫస్ట్ టైం చూడి మంచి సెలెక్ట్ చేసి నేను ఏమనుకోను నీకు నచ్చిందే ఈ నాకు ఉండు తీసుకోవినా ఊకోరా నీకు చూపించలేదు ఇదే అన్నా థ్యాంక్స్ వినోద్ నేను రెడీ చేస్తున్నాక చూపిస్తా అది కూడా బాగుండదు ఇది అవి సంక్రాంతిలో ఇలా తీసుకొని చూపించలేదు నీకు ఏ దుడ్లు కూడా వేసి కదా వినా ధ్యాస లేదులే నీకు సరే సరే బాగుండదు అది కూడా బాగుండదు వినా అది మనం తెచ్చిందే బాగుండదు కానీ బర్త్డే కదా కొంచెం సరే సో మొత్తానికి అయితే కనుక చీర అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకునిందో నాకైతే అస్సలు లేదు బహుశా ఎప్పుడు తీసుకుంటే ఏమి కరెక్ట్ టైంకి అయితే ఉపయోగపడింది చీర ఇప్పుడైతే నేను తెచ్చే సిచ్యువేషన్లో లేను అదే ఆలోచిస్తున్నాను ఇది ఎప్పుడు తీసుకునేది తెలుసా మన పెళ్లి రోజుకి వస్తుందని తీసుకునేంటివి అప్పుడు నుండి తీసుకునేనా అప్పుడు సరైన టైంలోన రెడీ కాలేదు సీరని అట్లే పెళ్లి రోజు అయిపోయినాక ఒక వారంకి సీర ఇచ్చాయి మనిషిని గుట్టాయమ్మ ఇంకా ఏం చేయాలి దానికోసం ఇంకా అట్లే పెడితే ఇప్పుడు ఉపయోగపడిన పుట్టినరోజుకి మొత్తానికైతే కనుక ఇంకోసారి హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ వినా పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఇంకా మంచి ఆరోగ్యాలు బాగుండి మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ వినోద్ ఈసారి వినోద్ తెలియకుండానే వినోద్ నాకు గిఫ్ట్ ఇచ్చాడే కుసో ఈ చీర నీవు ఇచ్చిన డబ్బులు తను మనకు నిందేలే నేను ఇవ్వడం వేరు బర్త్డే కానీ తెచ్చి ఇవ్వడం వేరు అట్లయినా కానీ ఒకటే కదా ఎట్లా లేదు వినోద్ నా తృప్తి కోసం అయితే మాత్రానికి ఇది నువ్వు తెచ్చిందే నేను సంతోషపడుతున్నాను చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నాను ఫ్రెండ్స్ పిల్లలు పుట్టినరోజు విషయాల్లో కావచ్చు చిన్న చిన్న ఏమన్నా హ్యాపీ మూమెంట్స్లో కావచ్చు సో మార్చాలి తొందరగా వీలైనంత తొందరగా దీన్ని ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఏం లేదు వినోద్ ప్రార్థన చెయ్యి ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ కేక్ తీసుకొద్దాం వద్దులే వినోద్ ఎప్పుడు ఉండేటివే ఫ్రెండ్స్ అన్నీ ఓకే మొత్తానికి అయితే కనుక ఇల్లు చిన్న కేక్ తీసుకుంటాను వద్దులే వద్దు నా కోసం ప్రార్థన చెయ్యి మన కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తే పూచినల్లా పూజ చేసేది నా బిడ్డ అల్లు మరి తిప్పుతారు అట్టప్పుడు ఇటు టైం వచ్చేసి 12:46. సో ఇప్పుడైతే కేక్ కోస్తుంది భారతీయ ఎప్పుడు లేదు పగిలి ఎప్పుడు రాత్రికి వస్తుంటే లేదులే నిన్న సంవత్సరం కూడా పగలగా వచ్చింది అవునా కేక్ అయితే తీసుకొని వస్తుంది నువ్వు కూర్చోవినా ముగ్గు నీడే పడతావు మాకు హ్యాపీ 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 హ్యాపీ
స్పైడర్ మ్యాన్ కేక్ అక్కడ తిప్పుకొని నీకల్లా భారతి అని అక్కడ ఉన్నది. హ్యాపీ అంటది నీ సమ్మ. ఇట్లా పెడతాను మానిసే చక్కగా ఉన్నదా నువ్వే క్రాస్ చేసి సర్లే లే అలా పెట్టి మమ్మతులు మొదలు పెడతా. నీ బర్త్డే కానీ నువ్వే చేసుకుంటున్నావు వీడియో తీసే వాళ్ళు. ఇట్లా పెడతా 2 సార్లే. సలా నీకు ఇంక ఎక్కువ ఊపాలనుకుంటే కలిపి 3 పెడతా, లేదులే 4 పెడతా. నీ సమ్మె హ్యాపీ అంటుంది. ఇది హ్యాపీ హ్యాపీ ఉండు. దీన్ని కండించుకొని పెడతాను మా అమ్మకి. ఉండు ఊపుదాం. ఉండండి ఉండండి. రెడీ లే భారతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఊపు ఊపుదాం. లైరా రండి ముగ్గురు ఊపండి. ఊపు 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 లైరా. రెడీగా హ్యాపీ బర్త్డే అమ్మాను. నిన్ను పట్టుకోండి కోతాను. హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. ఎవరిది? అమ్మది. థ్యాంక్ యూ. నిసిరా నువ్వురా, నువ్వు చేపట్టుకో. దా ఏమిరా ఈ బొమ్మలు తీసేస్తా. తీసేయి. ఓకే 1 హ్యాపీ బర్త్డే టు యు మై వైఫ్. భారతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ వినోద్. వెరీ గుడ్. నాకు నాకు అమ్మకి తినిపించేదా ఉందా? విన్నర్లే విన్నర్. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్స్ వినర్. వెరీ గుడ్. నువ్వు నాకు తినిపించాలి బేబీ, తర్వాత నా వాళ్ళు తినిపించాలి. సర్లే ఇప్పుడు ఉల్టా పట్టిన కత్తి ఇట్లా వద్దు వద్దు కిందికి వద్దు. నీకు రాదు ఎక్స్పెక్టింగ్. పాపలో తినిపించాలి. చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. హ్యాపీ బయట మా ప్రేమిరమ్మ బయవా అందరూ ఇచ్చిరా. ఇంకా ప్రేమలకి మా ఇవ్వకి అయితే ఇచ్చొస్తాను పోయి. 5G కూడా ఉంది. మరి ప్రస్తుతం వాళ్ళందరూ బడి వేరే వాళ్ళ పిల్లలకి అందరికైతే తీసి పెట్టిస్తాను. తిందులే నీకే తీసుకొని పోయి బయట రాయనా మిస్సి మా అమ్మలో ఉంటే బాగుండలే. అన్నీ వేరు తీసి పెట్టండి. పండుకునేదే తీసుకో. అంత తినలేవులే మాయరా. మా అమ్మలకి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే భారతీయ బర్త్డే అయితే సో మంచిగా జరిగిందని అనుకుంటున్నాము. ఏమంటే ఎప్పుడు రాత్రికి వస్తే అందరూ ఉంటుంటే ఇవాళ పగులు. ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది ఫ్రెండ్స్, నేను బయటకు పోవాలా. సో అందుకనే ఇప్పుడు కోసినట్టు నేను వచ్చేది లేట్ అవుతుందేమో అని మరి. సో హోప్ మీ అందరికి బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సాయంత్రం వాళ్ళు వస్తారు, మా అమ్మ వస్తుంది. ఉండు ఇంకా మరొకసారి కామెంట్లో విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మేము బాగుండాలని కోరుకోండి. అట్లనే మీరు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. అబ్బా హోప్ మీ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ అండి.